నంద్యాల అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల పట్టణంలోని స్థానిక శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నిర్వహించారు. అగ్నిమాపక అధికారి బాలరాజు, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ బి యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అగ్ని ప్రమాదాలపైన అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని అనగానేమి, వాటి తరగతులు మరియు వాటిని నివారించే పద్ధతుల గురించి విద్యార్థులకు విపులంగా వివరించడమైంది. నివాస గృహాలు, గ్యాస్ గోడౌన్స్, గిడ్డంగులు, గ్రామీణ ప్రాంతాలు, కర్మాగారాలు, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అగ్ని ప్రమాదంకు గురైనప్పుడు వాటిని నివారించే పద్ధతుల గురించి తెలియజేయడమైంది. గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు సంభవించే అగ్ని ప్రమాదాలను ఎడిటింగ్ షవర్స్ సహాయంతో వాటిని ఎలా అదుపు చేయాలో తెలిపే పద్ధతులను ప్రాక్టికల్ డెమో ద్వారా చేసి చూపించడమైంది. రోడ్ యాక్సిడెంట్స్ సంభవించినప్పుడు, వాహనాలలో ఇరుక్కున్న వారిని మరియు భవనం కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయపడే పరికరాలతో ఎలా బయటికి తీసుకురావాలో ప్రాక్టికల్ డెమో ద్వారా చేసి విద్యార్థులకు చూపించడమైంది. అలాగే పాఠశాల యాజమాన్యం వారికి మరియు విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. శ్రీ సంకల్ప పాఠశాల అధినేత సుధాకర్ సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అగ్నిమాపక అధికారులను ఘనంగా సత్కరించారు. నా పేరు బాలరాజు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నంద్యాల. సో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 17వ తేదీ స్కూల్స్ సేఫ్టీ డే కింద ఈ స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు పిల్లలకి ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఫైర్ సేఫ్టీ వీక్ సందర్భంగా ఈరోజు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈ ఫైర్ సేఫ్టీ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజ్ గారి ఆధ్వర్యంలో, అలానే అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు యోగేశ్వర్ రెడ్డి గారు, మిగతా సిబ్బంది అంతా కలిసి ఈరోజు పాఠశాలలో విద్యార్థులకి ఈ ఫైర్ అవేర్నెస్ని, అంటే అసలు ఫైర్ అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న ఏదైనా యాక్సిడెంటల్గా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటి నుంచి ఫైర్ని ఎలా ఆర్పాలి, దాని నుంచి ఆ యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల్ని చాలా కూలంకుషంగా డిఫరెంట్ డెమాన్స్ట్రేషన్స్తో చాలా చక్కగా మా పిల్లలకి వివరించడం జరిగింది. ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం పిల్లలకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది.